నల్గొండ జిల్లాలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ మోసానికి యత్నం కలకలం రేపింది. రిటైర్డ్ టీచర్ను టార్గెట్ చేసుకున్న సైబర్ నేరగాళ్లు బెంగళూరులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వెంటనే అరెస్ట్ చేస్తున్నామని ఫోన్ ద్వారా బెదిరింపులకు దిగారు. అరెస్ట్ తప్పించుకోవాలంటే 18 లక్షలు తమ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ బెదిరింపులతో భయభ్రాంతులకు గురైన బాధితుడు డబ్బు బదిలీ చేయడానికి బ్యాంకు వెళ్లాడు. అయితే ఖాతాదారుడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన బ్యాంక్ మేనేజర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న నల్గొండ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించి డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ అసలు లేదని బాధితుడికి వివరించారు. దీంతో 18 లక్షల బదిలీ నిలిపివేసి బాధితుడిని సైబర్ మోసం నుంచి కాపాడారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఎవరైనా ఫోన్ చేసి అరెస్ట్, కేసు, విచారణ పేరుతో డబ్బులు అడిగితే వెంటనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి కాల్స్ వస్తే భయపడకుండా పోలీసులకు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని, చదువులేని వారితో పాటు విద్యావంతులు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడడం ఆందోళనకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సైబర్ మోసాలపై అవగాహన పెంపొందించుకోవడమే ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయగల మార్గమని పోలీసులు స్పష్టం చేశారు.